గుడ్ మార్నింగ్. ఐఎమ్ డాక్టర్ ఎం సురేందర్ నెహ్రూ. ములుగు ముచ్చట్లు ఏంటంటే 3 విషయాల కోసం ములుగుకెళ్ళాను. మన భారతదేశంలో హిమోగ్లోబిన్ అంటే మన ఆక్సిజన్ గుండెకి కానీ బ్రెయిన్కి కానీ అన్ని ఆర్గన్స్కి సప్లై చేసే ప్రోటీను హిమోగ్లోబిన్ అనేది యావరేజ్గా ప్రపంచంలో అందరికన్నా తక్కువ ఉన్న దేశాల్లో మన దేశం ఒకటి. మహిళల్లో ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకి ఇంకా తక్కువ హిమోగ్లోబిన్ యావరేజ్గా భారతదేశంలో 10 ఉంటే వీళ్ళకి 5, 7 ఉంటా ఉంది. ఇది ముఖ్య కారణం. రెండవది ఏంటంటే ఇంత తక్కువ ఐరన్ నుండి B12, ఫోలిక్ యాసిడ్, మైక్రోన్యూట్రియంట్స్ తక్కువ ఉన్నాయి. అంటే B12, వైటమిన్ డి, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇవి తక్కువ ఉండి, ఐరన్ తక్కువ ఉండి, హిమోగ్లోబిన్ తక్కువ ఉండి వీళ్ళకి షుగర్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఫుడ్స్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ కూడా డయాబెటీస్ వస్తూ ఉంది. ఇంకోటి ఆల్కహాల్ ఎక్కువైంది ట్రైబల్ ఏరియాల్లో. దీనివల్ల టైప్ 3C అని ఇండియన్ స్పెసిఫిక్ డయాబెటీస్ మీద వర్క్ చేస్తున్నా. ఇండియాలో వచ్చే ప్రత్యేకమైన టైప్ 3C డయాబెటీస్ ఏంటంటే ప్యాంక్రియాస్ అనే ఒక ఆర్గన్ ఉంటుంది. అది బీటా సెల్స్ ఉంటాయి దాంట్లో. అవి మన ఇన్సులిన్ తయారు చేసే ఇంజన్లు. ఇవి ఆల్కహాల్ వల్ల తొందరగా పాడవుతాయి, ఇన్ఫ్లమేషన్ వల్ల త్వరగా పాడవుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ ప్రాబ్లం. వీళ్ళకి ఫ్యూచర్లో డయాబెటీసు, హార్ట్ అటాక్స్, బీపీ వస్తుంది. 100లో 60-70% మందికి బీపీలా కనిపిస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్లా రాదు. ఇంకా కొద్దిమందికి హార్ట్ అటాక్స్లా వస్తుంది, షుగర్లా రాదు. హెచ్బిఏవన్సీ నార్మల్ ఉంది, బ్లడ్ షుగర్ నార్మల్ ఉంది, షుగర్ లేదనుకొని వీళ్ళు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటున్నారు. అందువల్ల పవర్టీ ఇన్ ప్లెంటీ అంటే ఒక పక్కన చూస్తే అవసరం లేని ఫుడ్ ఎక్కువ అయిపోయింది, కార్బోహైడ్రేటు, ఫ్యాట్స్. అవసరమైన మైక్రోన్యూట్రియంట్స్ అంటే వైటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్, వైటమిన్ డి తక్కువ ఉన్నాయి. ఇది పవర్టీ ఇన్ ప్లెంటీ అనే సిరీస్ మీద భారతదేశం అంతా తిరుగుతూ మన ప్రజలు చేసే మిస్టేక్స్. దీనివల్ల ఫ్యూచర్లో మనకి డయాబెటీస్, హార్ట్ అటాక్స్, బీపీ అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని ట్రైబల్స్లోనూ కూడా చొచ్చుకుపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇంక వేరే దేశంలో ఎక్కడా లేదు కాబట్టి దీని మీద నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ములుగు ముచ్చట్లని, ములుగులో జరిగిన ఒక ఇంటీరియర్ ప్లేసు అంటే తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న ప్రాంతము. ఇక్కడ ఇంత ప్రబలిస్తున్న రోగాలు నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటారు. అంటే మామూలు మనం భారతదేశం అంటే మలేరియా, టైఫాయిడ్ అనుకుంటాం, అవి పోయాయి. ఇప్పుడు ఎక్కువ బీపీ, షుగర్లు ఇక్కడ కూడా వచ్చేసాయి. ఇది ప్రత్యేకంగా దృష్టి పెట్టి మైక్రోన్యూట్రియంట్స్ ఎవరు చెప్పట్లేదు ఇండియాలో. ఎంతసేపు షుగర్ అంటే ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్, 2-3 గోళీలు కాంబినేషన్లు ఇచ్చేసి పంపించేస్తున్నారు. అలా కాకుండా 30 days స్పెషల్ న్యూట్రిషన్ ఇస్తే వీళ్ళకి ఎక్కువ మందులు లేకుండా తగ్గించేది అనే ఉద్దేశంతో మనం డోర్ టు డోర్ డయాబెటీస్ డిస్కవరీలో హోమ్ ఐఆర్, ఫాస్టింగ్ ఇన్సులిన్ టు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్తో మోర్ దాన్ 2 ఉన్న వాళ్ళని గుర్తించి వీళ్ళకి షుగర్ రాకుండా అడ్డుపడుగుతాం. టైప్ 3C అనేది బీటా సెల్స్ డ్యామేజ్ అయ్యి స్పెసిఫిక్గా ఇండియాలో ఆల్కహాల్ వల్ల జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో అందరికీ ఆల్కహాల్ తీసుకోవడం ఒకటి ఈ మధ్య ఎక్కువైంది. వీళ్ళకి తోడు మహిళలకు కూడా అలవాటు అవ్వడం, తర్వాత మెయిన్ కూల్ డ్రింక్స్ ఎక్కువ అవ్వడం, ఈ స్వీట్ డ్రింక్స్ ఎక్కువ అవ్వడం, కోకోకోలా ఎక్కువ అవ్వడం వల్ల మిడ్ నైట్ బిర్యానీలు, మండీలు ఇక్కడ కూడా వచ్చేసాయి. ఇక్కడ ఒరిజినల్ ట్రైబల్ వంటలు తగ్గిపోతూ ఉన్నాయి. దీనివల్ల మనకి నష్టం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కాన్ఫరెన్స్ పెట్టాం. దీనికి లోకల్ మా కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ గారు కానీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కానీ, స్థానిక ఆరోగ్య శాఖ మిత్రులందరూ ప్రోత్సహించడం, ముఖ్యంగా మీడియాలో చాలా తొందరగా గ్రహించగలిగారు. దీన్ని చాలా చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఇంత తొందర టైంలో మా ఇక్కడ ప్రాంత మిత్రుడు మా డాక్టర్ గారు ఆయన సాయం చేయడం వల్ల ఇది జరిగింది. 3 ప్రత్యేకం ఏంటంటే కమ్యూనిస్టులకి క్యాపిటలిస్టులు పడదు, క్యాపిటలిస్టులకి సోషలిస్టులు అంటే పడదు, సోషలిస్ట్కి ఇద్దరు పడరు. ఇక్కడ ప్రాంతంలో ఏంటంటే ఆత్మ బలిదానాల వల్ల, కమ్యూనిజం వల్ల ఈ ప్రాంతం ఒకటి ఉందనే గుర్తింపు రావడం, ఇక్కడ స్కూల్స్ పెట్టి ఇక్కడ టీచర్లు, ఇక్కడ డాక్టర్లని, ఇంజనీర్లని, అకౌంటెంట్స్ని తయారు చేయడం, వీళ్ళు తిరిగి మళ్ళీ ఇక్కడ మెడికల్ కాలేజీలు రావడం, ఇప్పుడు కొత్తగా 100 ఎకరాల్లో ఫస్ట్ ట్రైబల్ యూనివర్సిటీ రావడం చాలా గ్రేటు. సో ఒకటే చోట కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అన్నీ కలిసి పనిచేయడం వల్ల ఈ ప్రాంతం చాలా వేగంగా అభివృద్ధి అవుతుంది. రోడ్డు చాలా బాగుంది. ఇక్కడ సెలయేర్లు, తర్వాత ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. చెట్లు, సెలయేర్లు, జింకలు,
ఎక్కడ చూస్తే అక్కడ వాటర్ ఫాల్స్ జలపాతాలు ఉంటాయి. దీన్ని మళ్ళీ అమీర్పేట చేయకుండా దీన్ని ఇలాగ ఉంచుతారని కోరుకుంటూ, మెయిన్ ఇక్కడ నాగరికత మనలాగే కార్బోహైడ్రేట్ ఫ్యాట్ డైట్లోకి రాకుండా ముందే నివారించి వీళ్ళు ఒరిజినల్ డైట్ తీసుకుంటే కానీ, లేకుంటే మనకి రేపు ఫ్యూచర్లో కోవిడ్ లాంటిది వచ్చి అందరం పోతే ఈ ట్రైబల్ జీన్ ఉంటుంది. ఈ ఒరిజినల్ ట్రైబల్ జీన్ ఒకటే ఫ్యూచర్లో ఎపిడమిక్స్ నుంచి కాపాడుకోవడానికి. వీళ్ళకి మైక్రోన్యూట్రియంట్స్ మీద అవగాహన కల్పించి 3 నెలలు వీళ్ళు ఫాలోఅప్ చేద్దామనే ఉద్దేశంతో, ఇక్కడ డయాబెటీస్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు కానీ, డిఎంహెచ్ఓ కానీ, ప్రజలు కానీ అందరూ చాలా సహకరిస్తున్నారు. సో ములుగు ముచ్చట్లు చాలా సక్సెస్ అయినందుకు థ్యాంక్ యూ. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।